ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయా సందేశం. ముందుగా నేను రాసిన ఒక గీతం పాడి దేవుని మహిమపరుచుకుందాం. సిలువధారి మాదు ప్రభువని మేము నీదు ప్రియ శిష్యులమని ఈ విలువైన పరిచర్య కొరకు భయపడు వారము కానే కాదని ఈ మత్స్య దేహమునా ఈ మత్స్య దేహమునా ప్రత్యక్షమాయను క్రీస్తు తన మహిమ కొరకు. స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే, స్తోత్రమయా సదా నీకే. అంధకారము నుండి వెలుగు ప్రకాశించు కాకని పలికిన దేవుడే. అంధకారము నుండి వెలుగు ప్రకాశించు కాకని పలికిన దేవుడే. నా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా, మా హృదయములలో ప్రకాశించగా వెలిగించగా. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యం చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, వేకువజామున దేవుడు మనకిచ్చిన వాగ్దానపు వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ శుభోదయం. ఈ వాక్యము యేసయ్య సిలువకు అప్పగింపబడే గడియకు ముందు తన శిష్యులతో చెప్పినవి. తనను వెంబడించే తన శిష్యులకు శ్రమ కలుగుతుంది అని బైబిల్లో అనేక ప్రవచనాల నెరవేర్పుకై ఈ వాక్యము నిదర్శనం. ప్రవచనాలను గమనించినట్లయితే జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో, ఖడ్గమ నా గొర్రెల కాపరుల మీదను నా సహకారుల మీదను పడుము. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని ప్రవచనం రాయబడినది. మూడవదిగా ప్రవచనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనంలో, అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరున్నట్లు ఇదంతయు జరుగునని చెప్పాను. అలాగే మనం చూస్తే 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో, ఇశ్రాయేలులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరిపోయినుట నేను చూచితిని అని ప్రవచనాలు లిఖించబడినాయి. ఈ ప్రవచనాల నెరవేర్పునే యేసయ్య తన శిష్యులతో చెప్పి ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు నా శిష్యులందరూ కూడా చెదరైపోతారని తెలియజేసినటువంటి మాట. అది యథాతథంగా యేసుప్రభువుని పట్టుకున్నప్పుడు పేతురుతో సహా అనేకులు చెదరై వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వాక్యం యొక్క నెమరు వేసుకున్న శిష్యులు ధైర్యం తెచ్చుకొని శ్రమలు అనుభవిస్తూ యేసుప్రభువారు చెప్పినటువంటి చివరి సందేశం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్త ప్రకటించండి. నేను మీతో ఉండకుండా ఆదరణకర్తను మీతో ఉంచుతాను. ఆదరణకర్త మీకు అన్ని బోధిస్తాడు. నా రాజ్య విస్తరణ కొరకు మీరు శ్రమలు పడాలి. అప్పుడే మీరు ఈ లోకంలో మరి గొప్ప వ్యక్తులుగా, తేజోమూర్తులుగా విరాజిల్లుతారని యేసుప్రభువారు చెప్పిన మాటను ధైర్యం తెచ్చుకొని వారు ప్రకటించి యేసుప్రభు వారి యొక్క సువార్తను ప్రపంచవ్యాప్తంగా ఈనాడు వెదజల్లినట్లుగా ఈ ప్రవచనాల సారాన్ని మనం గమనిస్తున్నాం. ప్రియ నేస్తమా, దేవుని బిడ్డలారా, మరి మనం కూడా యేసుప్రభు వారి సువార్త నిమిత్తమై
శ్రమ పడుతున్నామా, నిందల పాలవుతున్నామా? అయితే మంచిది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని తన కొరకు వాడుకుంటాడు. ఆయన సువార్త వ్యాప్తి నిమిత్తంలో గొప్ప ఆయుధాలుగా దేవుడు నిలబెట్టుకుంటాడు. మన కాపరి మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నిత్యం మన వెంట ఉంటాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక వాగ్దానాలు నెరవేర్చే దేవుడు మన తోడుగా ఉండగా మనం భయపడరాదు, అధైర్యపడరాదు. మన ముందుకు సాగి దేవుని సువార్త వ్యాప్తిలో సాగిపోవడానికి ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి, ఆయన హెచ్చరికను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. మేము నీ కొరకు ధైర్యంగా ముందుకు సాగే విధంగా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.